కలిగించారో మీ కొడుకును కూడా అంతే అదుపులో పెట్టుకునుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నీకు నమ్మకం కలిగించానని ఒప్పుకుంటున్నాను. అందుకే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని విని తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో తప్పు నాదే. మీరు జాలిగా మాట్లాడినంత మాత్రాన జరిగింది మారిపోతుందా? కిరణ్ తో నా పెళ్లి జరుగుతుందా? మీ జాలి దయ నాకు అవసరం లేదు. దయచేసి ఇంకొకసారి నాకు కాల్ చేయకండి. నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మన మధ్య ఇంకే బంధం లేదా? కాస్త ఆలోచించు. మీ సలహాలు సూచనలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. ఈ పేదవాడింటి మీద నీకు ఈ మధ్యన బాగానే ప్రేమ పెరిగింది రోయ్. మొన్న పిల్లని అడగడానికి వచ్చావు, ఈ రోజు పలకరించడానికి వచ్చావు. ఏంట్రా మాటలు? ఏదో పని ఒత్తిడిలో ఉండి రావటం కుదరలేదు. నీకు తెలియందే చెప్పు. ఆయన మాటలకి ఏముందిలే అన్నయ్య గారు, మీరు పట్టించుకోకండి. ముందు ఉషా ఎలా ఉందో చెప్పండి. అక్కడ బానే ఉంది కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా? ఏంట్రా ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు? నీతో ఒక 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఏంట్రా అవి? ఇదిగో తీసుకోరా. ఏదో చెప్పాలని చెప్పి చేతికి తీస్తున్నావేంట్రా? ఓపెన్ చేసి నువ్వే చదువుకో. ఏంటండి అది? చూసావు రాదా, తేజ వాళ్ళ కంపెనీలో మన రవికి గోడౌన్ మేనేజర్గా ఉద్యోగం ఇచ్చాడు. అవునా? చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. మా రవికి అర్హత ఉంది కానీ అవకాశమే రావడం లేదు. ఉద్యోగం వస్తుందో రాదో అని తెగ నిరుత్సాహపడిపోయేవాడు. వాడి నిరుత్సాహానికి మీరు ఊపిరి పోశారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఇందులో ఏముందిలే అమ్మా. మీరు సంతోషంగా ఉండాలి అంటే రవికి ఉద్యోగం రావాలి. దానికే ఇది. చాలా థ్యాంక్స్ తేజ. అవును, ఒక్క విషయమే చెప్పావు, మరి ఆ రెండో విషయం ఏంటి? ఏమైందిరా? సంతోషం ఒక చేత్తో అందించి బాధని మరో చేత్తో అందించడానికి వచ్చానురా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఆరిపోకుండా చూసుకోమని ఒక దీపాన్ని నువ్వు నా చేతిలో పెడితే ఆ దీపాన్ని తీసుకెళ్లి పెనుగాలి మధ్యలో పెట్టాను. అందుకే బాధపడుతున్నాను. అసలు దేని గురించి మాట్లాడుతున్నావురా? నీ కూతురు గురించి, నా కోడల గురించి. మీరందరూ అనుకుంటున్నట్టు ఉషా అక్కడ సంతోషంగా లేదు. నిజానికి తన సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో కూడా నేను చెప్పలేను. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? అంత పెద్దింటికి కోళ్ళయ్యి ఎంతో సుఖపడుతుంది అనుకుంటున్నాం. కాలు కింద పెట్టని మహారాణిలా వెలిగిపోతుంది అనుకుంటున్నాం. అయితే మా ఊహలన్నీ నిజాలు కాదన్నమాట. కిరణ్మయ్య నా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనుకుంది. ఆ అమ్మాయి కానీ ఆ సంబంధం కానీ కిరణ్కి ఇష్టం లేదు.
కిరణ్ని ఆ సుడిగుండంలోంచి బయటికి తీసుకురావడానికే కిరణ్కి ఉషాకి పెళ్లి చేద్దామని ప్రపోజల్ పెట్టాను. కిరణ్మయ్యకి ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి కదా, అందుకే ఉషని ఇంకా కోడలుగా అంగీకరించటం లేదు. కోడలికిచ్చే స్థానం ఇంకా తనకివ్వలేదు. మీ కొడుకుని సుడిగుండం నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పెళ్లి చేశారు, కానీ అదే సుడిగుండంలో నా కూతుర్ని తోసేశారు. అంతే కదా అన్నయ్య గారు? బంధువులు లేని పెళ్లి ఎందుకు జరుగుతుంది అని ఆ రోజు ఆయన అడగలేదు. అడగాలన్న ఆలోచన ఉన్నా నేను అడగలేకపోయాను. మా మొహమాటం విలువ నా కూతురి జీవితం అన్నమాట. అంత మాటనకమ్మా. ఉష జీవితం నాశనం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పెళ్లి చేయలేదు. నా కొడుక్కి ఇష్టం లేని పెళ్లి నుంచి వాడు బయటపడాలి. అలాగే ఇష్టమైన మీ ఉషాన్నిచ్చి వాడికి పెళ్లి చేయాలి. ఇదే ఆ రోజు నా ముందున్న కర్తవ్యం. ఉషాని కిరణ్ ఇష్టపడటం ఏంట్రా? కంపెనీ ఫంక్షన్ జరిగినప్పుడే కిరణ్ ఉషాని చూశాడు కదా, ఆ క్షణమే ఉషాన్ని ఇష్టపడ్డాడు. ఉషా ఫోన్ చేసినప్పుడు సంతోషపడేవాడు. ఉషా ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఉప్పొంగిపోయేవాడు. ఎందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళిద్దరిని చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్ళకి పెళ్లి చేస్తే జీవితంలో వాళ్ళు సుఖపడతారని ఈ పెళ్లి చేయాలనే ఆలోచనకు వచ్చాను. ఏంటో అన్నయ్య గారు, ప్రేమించని మనుషుల మధ్య నా కూతురు ఎంత బాధపడుతుందో, ఎంత కష్టపడుతుందో. ఇప్పుడు ఉషకి కష్టం ఉందమ్మా, కాదంటలేదు. కానీ ఏదో ఒక రోజు అందరికీ ఉషా మీద ఒక సదాభిప్రాయం వస్తుంది. ఇంట్లో ఒక సందడి నెలకొంటుంది. ఆ నమ్మకం నాకైతే ఉంది. ఎంత ధైర్యంతో మీ కొడుక్కి మా కూతురికి పెళ్లి చేశారో అంతే ధైర్యంగా నా కూతురి జీవితానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇక భవిష్యత్తులో మాత్రం సంతోషంగా ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నారు? పరిస్థితులను ఎదుర్కొనే గుణం, మనుషుల్ని గెలుచుకునే సహనం ఉషలో ఉన్నాయని నాకు తెలుసమ్మా. ఏదో ఒకరోజు ఉషా కిరణమయ్య మనసు కూడా గెలుచుకుంటుందనే నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో మీరు ఉండండి. ఏమో తేజ, నువ్వు అడగగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా నా కూతుర్నిచ్చి మీ కొడుకుతో పెళ్లి చేశాం అంటే ఇక్కడ మా కూతురిని అడిగి నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు అని అడగకుండా మేము తప్పు చేయలేదు. ఇది ఆ దేవుని నిర్ణయం. ఇక మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా ఆయనకే వదిలేద్దాం. బావుందండి. మీరిచ్చిన దీపాన్ని వెనుకాలి మధ్యలో వదిలేశానని అన్నయ్య గారు అంటున్నారు. ఆ దీపం ఆరిపోకుండా ఆ దేవుడే కాపాడతాడులే అని మీరంటున్నారు. మధ్యలో నా కూతురు ఎంత క్షోభ అనుభవిస్తుందో. రాధా, మంచికో చెడుకో ఉషా పెళ్లి అయితే జరిగిపోయింది. అక్కడ ఉషాకి కష్టంగా ఉందని బాధగా ఉన్నా పక్కనే ఇష్టపడే భర్త, కోడల్ని కూతురులా చూసుకునే మామగారు ఉన్నారనే ధైర్యమూ ఉంది. మనం నమ్ముకున్న భగవంతుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. రే ప్రసాద్, కూతురి జీవితాన్ని బుగ్గు చేసి కొడుకు బాగుపడ్డానికి ఉద్యోగం పారేస్తావని మీరు అనుకోవద్దు. రవికి ఉద్యోగం ఇవ్వటం వెనక మీరందరూ సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశమే ఉంది. అలాగే ఏనాటికైనా తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఉషా సరిదిద్దుకుంటుందనే నమ్మకం నాకుంది. నా నమ్మకమే నిజమని ఉషా ఖచ్చితంగా నిరూపిస్తుంది. పెద్ద మనసుతో మీరు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే మరి, నేను వెళ్ళొస్తానురా. ఉంటానమ్మా. కిరణ్, ఈ రోజు నువ్వు ఆఫీస్కి రావాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది. సారీ అమ్మా, ఆ విషయమే మర్చిపోయాను.
అస్సలు గుర్తులేదు. చూడు కిరణ్, ఏ విషయం మీదైనా శ్రద్ధ ఉంటే ఆ విషయం ఇంకొకరు గుర్తు చేయని అవసరం లేదు. నువ్వు మన కంపెనీ పనుల మీద కమాండ్ తీసుకోవాలి. మనకి పుట్టుకతోనే అన్నీ ఇష్టమైనవి ఉండవు. మనం చూసే తీరును బట్టి, మనం అలవాటు చేసుకునే పద్ధతిని బట్టి వాటిని ఇష్టపడాలా వద్దనుకోవాలా అనేది ఏర్పడుతుంది. ఇక నుంచి నువ్వు మన కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. కంపెనీ బాగోగులు చూసుకోవాలి. కంపెనీలో పనిచేసే వాళ్ల కష్ట నష్టాలు గమనించాలి. ఇంకా చిన్నపిల్లాళ్ళ నాకిష్టమైందే చేస్తాను, ఇష్టమైనప్పుడే చేస్తాను అనే మాటలు చెప్పడం మానుకో. ఈ రోజు నువ్వు ఆఫీస్కి రావడం చాలా అవసరం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నీ పరిచయం జరగాలి. త్వరలో మన కంపెనీకి కాబోయే ఎండీగా అందరి మనసులో ఒక స్థానం సంపాదించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మీటింగ్ ని మిస్ కాకు. అర్థమైందా? సరే అమ్మా. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. నువ్వు త్వరగా రెడీ అయి ఆఫీస్కి వచ్చేయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఉషా, ఏవండి, మీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? మీరే చెప్పుకోండి చూద్దాం. అంటే నువ్విద్దాం అనుకున్న సర్ప్రైజ్ నేనే చెప్పేస్తే అది నాకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నీకే సర్ప్రైజ్ అవుతుంది కదా. సో నువ్వే చెప్పాలి. అలా వదిలేస్తే ఎలా? ఒక్క ప్రయత్నం అయినా చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం ఫలించి నా ప్రశ్నకి సరైన సమాధానమే చెప్తారేమో. ఓకే. మీ అమ్మా నాన్న ఏమన్నా ఫోన్ చేశారా? ఫోన్ కాల్దే ఉంది, నేనైనా చేయొచ్చు. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? ఎగ్జాక్ట్లీ. అమ్మ నీతో మాట్లాడిందా? కోడలుగా నిన్ను అంగీకరిస్తానని ఏమన్నా చెప్పిందా? అది జరగాలంటే నిజంగా పెద్ద అద్భుతమే జరగాలి. అప్పుడు కానీ అత్తయ్య గారు మనసు కరగదు, నన్ను కోడలిగా అంగీకరించరు. ఓకే, మరి సంతోషానికి కారణం ఏంటి? సరే సరే, మీరు అలాగో చెప్పలేరని నాకు అర్థమైపోయింది. నేనే చెప్తాను. సరే, ఇప్పుడే చెప్పు. మ్యూజిక్ కంపోజర్ హంసధ్వని గారు తెలుసు కదా? ఆయన నాకు తెలియకపోవడం ఏంటి? నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఆయన కంపోజిషన్స్ నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు సిటీలో ఆయన కాన్సర్ట్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కి నా ఫ్రెండే ఆర్గనైజర్. దాన్ని రిక్వెస్ట్ చేసి మీకోసం పాసెస్ సంపాదించాను. వావ్ ఉషా, నువ్వు నాకు మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు తెలుసా. ఆయన ప్రోగ్రామ్ ని లైవ్ లో చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. నీ వల్ల నాకు డ్రీమ్ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం కదా? వై నాట్? ఇప్పుడు నువ్వు వద్దన్నా నేను ఊరుకోను. ఆ ప్రోగ్రామ్ కి మనం వెళ్తున్నాము అంతే. అయితే త్వరగా రెడీ అయ్యి రండి, వెళ్ళి పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. 5 minutes లో రెడీ అయ్యి వచ్చేస్తా. హలో అన్నయ్య. హాయ్ ఉషా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? ఎడారిలో వానజల్లు కురిసినట్టు నా జీవితంలో ఒక చిన్న మంచి పని జరిగిందిలే, అందుకే ఈ హుషారు. అబ్బో, ఏంటో అది? నాకు ఉద్యోగం వచ్చిందే. వావ్, ఇంత పెద్ద విషయాన్ని అంత చిన్నగా చెప్తావేంట్రా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉషా. ఇంతకీ ఉద్యోగం ఎక్కడా? ఇంకెక్కడా, మీ మామయ్య గారి కంపెనీలోనే. ఇంటికొచ్చి మరీ ఆఫర్ లెటర్ ఇచ్చేలారట. రేపే జాయినింగ్. చాలా మంచి విషయం చెప్పావన్నయ్య. మావయ్య గారికి థ్యాంక్స్ చెప్తావా? ఇలా ఫోన్లో చెప్తే బాగోదు, కానీ నేనే పర్సనల్ గా కలిసి చెప్తాను. సరే అన్నయ్య, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సరే మరి ఉంటాను. బాయ్. అన్నయ్యకి జాబ్ ఇచ్చినందుకు మావయ్య గారికి నేనైనా థ్యాంక్స్ చెప్పాలి. మావయ్య గారు. ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ మావయ్య గారు. థ్యాంక్సా? ఎందుకమ్మా? అన్నయ్యకి మీ కంపెనీలో జాబ్ ఇచ్చినందుకు. దానికి నువ్వు ఇంత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలా? ఆత్మవిశ్వాసం లేకపోతే అన్నీ కోల్పోయినట్టు అయిపోతారు జనాలు. అన్నయ్య చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాడు, కానీ ఎందుకో ఏ ఒక్కటి రాలేదు. దాంతో అన్నయ్యకి ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. అలాంటి వాడికి ఇప్పుడు మీరు జాబ్ ఇవ్వడం ద్వారా మళ్ళీ తనకి కొత్త ఊపిరి పోసినట్టయింది.
ఎన్నాళ్లుగా మా అమ్మ నాన్న మనసు మీద ఉన్న ఒత్తిడి కిందకి దించేశారు. దానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎవరికి ఎంత మేలు చేస్తే ఏం లాభం అమ్మా? నీకైతే అన్యాయం చేశాను కదా. నీ జీవితంలో సంతోషం లేకుండా చేశాను. అదే నా దిగులంతా. మావయ్య గారు, ఆ దేవుడి రాతలో ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. ఆ రాతలో నేను మీ ఇంటికి రావాలని రాసుంది. దానికోసం ఆ భగవంతుడు మీ చేత దారి వేయించాడు. అంతే. ఇందులో మీరు ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని నాశనం చేయలేదు. ఇంకా దీని గురించి ఆలోచించకండి. మనకి పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడలేదు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మనం సంతోషంగా ఉండాలంటే మన దారిలో సమస్యలు ఉండకూడదు. మన చుట్టూ బాధ పెట్టే పరిస్థితులు ఉండకూడదు. మనకి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా. సంతోషంగా ఒక్క మాట కూడా మాట్లాడుకునే అవకాశం లేదు. సరదాగా నవ్వుకునే సందర్భం ఎదురుపడలేదు. కానీ ఈరోజు హంసధ్వని గారి కాన్సర్ట్కి వెళ్ళబోతున్నాం అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పోనీలేండి, ఏదో విధంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి కాసేపైనా బయటపడుతున్నారు. కాసేపైనా సంతోషంగా గడపబోతున్నారు. ఇదంతా నీ వల్లే కదా ఉషా. అసలు ఆ కాన్సర్ట్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు ఆ పార్సల్ తీసుకొని మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. దేనికి థ్యాంక్స్ చెప్పాలా? సరే సరే, లేట్ అవుతుంది, పదండి. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. గుడ్ మార్నింగ్ దుర్గా. ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నారు. కానీ చిన్నమ్మగారే అంటే ఏంటో ఎక్కువగా మాట్లాడరు. నోట్లో ముత్యాలేమైనా రాలిపోతాయని మీరు మాట్లాడొద్దని చెప్పారా? తను నవ్వితే చూడాలని నాకు కూడా ఉంది దుర్గా. ఆ నవ్వు కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు వేసిన జోక్తో కాస్తైనా నవ్వింది. థ్యాంక్ యూ. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు చిన్నబాబు? దుర్గా, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని నీకు తెలీదా? సారీ అమ్మా, ఏదో అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే. ఉషా, మనకి టైం అవుతుంది, బయలుదేరదాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పు సోని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మ్యామ్. కాసేపట్లో మన మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. మీరు కూడా వచ్చేస్తే మీటింగ్ మొదలు పెట్టేయచ్చు మ్యామ్. ఓకే. కిరణ్ వచ్చాడా? కిరణ్ సార్ ఇంకా రాలేదు మ్యామ్. ఏంటి, కిరణ్ ఇంకా రాలేదా? మీటింగ్ ఉందని చెప్పాను, ఈ పాటికి వచ్చేయాలే. కిరణ్ సార్ వస్తే నేరుగా మీ క్యాబిన్ లోకే వస్తారు కదా మ్యామ్. ఆఫీస్లో కూడా ఎక్కడా లేరు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మ్యామ్. ఇంకా రాకపోవడమేంటి? ఇదేంటి నాట్ రీచబుల్ అని వస్తోంది? చెప్పండి మేడం. దుర్గా, కిరణ్ ఏం చేస్తున్నాడు? చిన్నబాబు గారు ఇంట్లో లేరు మేడం. ఇంట్లో లేడా? అంటే ఆఫీస్కి బయలుదేరాడా? బయటికైతే వెళ్లారు, కానీ ఆఫీస్కైతే కాదనుకుంటా మేడం. ఆఫీస్కి కాదని నీకెలా తెలుసు? అంటే చిన్నమ్మ గారితో కలిసి బయటకు వెళ్లారు మేడం. వాళ్ళని చూస్తూ ఉంటే ఎక్కడికో సరదాగా షికారుకి వెళ్తున్నట్టు అనిపించింది మేడం.
ఆఫీస్కి అయితే చిన్నమ్మ గారితో కలిసి వెళ్ళరు కదా మేడం. ఇటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుని ఆ అమ్మాయితో వీడు సినిమాలకి షికార్లకి తిరగడం ఏంటి? కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే బాగోదని అడగలేదు మేడం. పాండే, కిరణ్ ఎందుకు ఇలా తయారవుతున్నాడు? నేనింతగా చెప్పాక కూడా వాడెందుకు ప్రోగ్రాం మార్చుకున్నాడు? అంటే నా మీద గౌరవం తగ్గిందా? భార్య రాగానే కొడుకులు మారిపోతారని అందరూ అంటూ ఉంటే నా కొడుకులు ఎప్పటికీ మారరు, వాళ్ళనెవ్వరూ మార్చలేరు అనుకున్నాను. కానీ వీడు నేను చెప్పిన మాటని కూడా గౌరవించకుండా ఉషాతో బయటికి వెళ్ళాడు అంటే ఏంటర్థం? ఇప్పుడు నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ఏం సమాధానం చెప్పాలి? నేను తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు. హాయ్ మోమ్. నా ఆలోచనల్ని, నా అభిరుచుల్ని గౌరవిస్తున్నావు. అది నాకు బాగా నచ్చింది. Sa